డబ్బు డబ్బు అని చెప్పేసి నేను డబ్బు గురించి మాట్లాడుతుంటే ఇది ఏంది లక్పతి గారు ఏఎల్ఎన్ న్యూస్ ఛానల్ నుంచి డబ్బు గురించి మాట్లాడుతాడు అని అంటారు కదా. ఒక ఋషి అడిగినట, డబ్బు 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 అని చెప్పేసి నేను వెనకబడతారు, నువ్వు ఏం చేస్తావు అని చెప్పేసి అడిగితే, నేను ఏం చేస్తానంటే, నేను ఫస్ట్ మనుషులే పుట్టారు భూమి మీద, దాని తర్వాత నన్ను తయారు చేశారు. వీళ్ళు నన్ను ఎందుకు తయారు చేశారంటే వీళ్ళు కావాలనే స్వార్థంగా వీటి గురించి ప్రపంచం అంతా నడపాలని చెప్పేసి దీనికి తయారు చేశారు. మరి నువ్వు ఏం చేయబోతున్నావు డబ్బు అని డబ్బును అడిగితే, డబ్బు అడిగిందట కదా, నన్ను వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడేస్తారు, నన్ను తీసుకుపోయి సూట్ కేసు కింద పెడతారు, నన్ను తీసుకుపోయి బీరో కింద దాసేస్తారు, నన్ను ఎక్కడ పడితే ఆడ డబ్బును దాసి వేల కోట్లు సంపాదించుకుంటారు. డబ్బు చెప్పిందంట నువ్వు ఏం చేస్తావు అని అడిగితే, నేనేమేం చేస్తానంటే, డబ్బు చెప్పిందంట నేను తల్లిదండ్రులని ఇడగొడతా, భార్యాభర్తలు ఇడగొడతా, తర్వాత రాజకీయ నాయకుడు పెంచుతా, ప్రజలందరూ మోసం చేసేటట్టు పెంచుతా అని చెప్పేసి డబ్బు తీసుకొని డబ్బు చెప్పుకుంటూ పోతుందట. అప్పుడు మళ్ళా ఋషి వచ్చిందట, ఎందుకు వీటి వల్ల లాభం ఏంటి నీకు అని అంటే, నాకు లాభం గురించి కాదు కానీ అసలు ఈ డబ్బు అని పేరు పెట్టి నన్ను ప్రపంచాన్ని తీసుకొచ్చింది ఈ మనుషులు తీసుకొచ్చారు కాబట్టి నన్ను తీసుకువచ్చి ఒక లక్ష్మీదేవితో సమానం. నన్ను తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు వాడేసి, నన్ను ఇష్టం వచ్చినట్టు తొక్కేసి, నన్ను ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. కాబట్టి నేను డబ్బు ఉండనని చెప్పేసి అని చెప్తా అంటే, మరి ఎక్కడెక్కడ ఉంటావు నువ్వు అని అడిగితే, నేను ఎక్కడ ఉంటానంటే భారీగా నన్ను కోట్లాది రూపాయలు సంపాదించే సంపాదన దగ్గర ఉంటా, వాళ్ళని పట్టిస్తా, వాళ్ళని నాశనం చేస్తా అని అంటే, ఒక సామాన్యుడి దగ్గర ఎందుకు ఉండట్లేవు నువ్వు అంటే, నన్ను సామాన్యుడి దగ్గర ఎందుకు ఉండట్లేదు అని చెప్పేసి అడిగితే, నాకు సామాన్యుడు ఏ రోజుకి ఆ రోజు నేను సంపాదించే డబ్బుల్ని నన్ను 10 మంది దగ్గర తిప్పుతాడు, నాకు గాలి వస్తుంది, నేను 10 చోట్ల చూస్తున్నా, నేను ఎక్కడ పడితే ఆడ మనుషులను చూస్తున్నా, కష్టాలు సుఖాలు అన్నీ చూసుకుంటూ పోతున్నా. వేల కోట్లు సంపాదించిన వాళ్ళకి మరి ఏం చేస్తామని అడిగితే, వాళ్ళని పుట్టగతులు ఎక్కడ చేస్తా, జైలు పాలు చేస్తా, వాళ్ళని ఎక్కడ పడితే ఆడ సర్వనాశనం చేస్తా, వాళ్ళ కుటుంబాన్ని నాగం చేస్తా అని చెప్పేసి డబ్బులు అన్నదట. అప్పుడు అడిగినట ఋషి, ఎందుకు మరి అట్లా కష్టపడ్డామంటే, ఇది డబ్బు అందరికీ కావాలి, ఈ డబ్బు అందరికీ కావాలి అంటే సామాన్య ప్రజలు ఖర్చు పెట్టి వాళ్ళు నన్ను మంచిగా గాలి 10 మందిలో నా పేరు నా ప్రతిష్ట పెంచుతారు కాబట్టి వాళ్ళ దగ్గర నేను పెద్దగా ఉండను, కానీ వాళ్ళు నన్ను మంచిగా తిప్పుతారు కాబట్టి వాళ్ళకు ప్రతిదానికి నేను ఆదుకుంటా తప్ప వాళ్ళకి నేను అన్యాయం చేయనని చెప్పేసి అంటాను. అప్పుడు ఋషి అడిగినట, మరి వేల కోట్లు సంపాదించినప్పుడు ఏం చేస్తావు నువ్వు? వాళ్ళని ఏం చేయను, వాళ్ళని జైలు పాలు చేస్తా, సర్వనాశనం చేస్తా, వాళ్ళ దేశాలు పట్టుకొని ఈ ఊరు కాకపోతే ఆ దేశాన్ని ఈ దేశాన్ని ఊరికి పారిపోయేటట్టు చేస్తా అని చెప్పేసి ఉన్నోడికి ఆ మాట చెప్పిందట, లేనోడికి ఈ మాట చెప్పిందట. అంటే మిత్రులారా, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, డబ్బు వెనక ఎంత ఉరుకుతే డబ్బు ముందే ఉరుకుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన మనసులో మనం కనీసం 100 కేజీలు 70 కేజీలు 40 కేజీలు 50 కేజీలు బరువున్నాం. డబ్బు ఎంత బరువుంది, గాలి ఎగిరిపోద్ది, దాని వెనక ఉరికి మనం ఒకరికొకరు పొడుచుకొని చంపుకొని వాటి వల్ల నష్టము తప్ప ఏరే మార్గాలు లేవు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, డబ్బు వెనక పారిపోయి జనాల్ని ఆగం చేయకండి, మంచిగా ఉండండి, కుటుంబాలతో చక్కగా ఉండండి, భార్య పిల్లలందరూ చక్కగా చూసుకోండి. డబ్బు ముఖ్యం కాదు, డబ్బు 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 అని డబ్బు వెనక తిరగకండి. నేను చెప్పేది ఏంటంటే, సుఖశాంతిగా ఉండాలి. రాజకీయ నాయకులు కానీ ప్రపంచంలో డబ్బు సంపాదించేటోళ్ళు ఎవరైనా సరే చక్కగా ఉండి పద్ధతిగా ఉండి ఆ డబ్బుని ప్రజలకు పెట్టండి. కొన్ని వేల మంది చాలా మంది ఇప్పుడు మారిపోయారు, ఆ డబ్బులో ఉన్న వెనక ఏమీ లేదు. మన 60-70 సంవత్సరాలు మన డబ్బులు వస్తే ఎవరు చూసేటోళ్ళు లేరు. కొన్ని వేల కోట్లు సంపాదించుకొని చాలా మంది ఉన్నారు, వాళ్ళు చూసేటోడు మనిషే లేడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ముందు కుటుంబం తర్వాత డబ్బు, ముందు కుటుంబం తర్వాత డబ్బు. మీ అందరికీ నేను ఇది చెప్తూ నేను సెలవు తీసుకుంటాను. నమస్తే. నమస్తే మిత్రులారా, ఏఎల్ఎన్ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఏదైనా ఉంటే మెసేజ్ పంపండి.
మీరు చూసి ఆదరించండి. థ్యాంక్ యూ.